వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోస్తాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా మనము 14 అధ్యాయాలు పూర్తి చేసుకొని 15వ అధ్యాయంలో ప్రవేశించాము. పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. ఎవరు అనంటే ప్రత్యేక్ అభిన్న పరమాత్మ. అంటే ఈ శరీరానికి అధిష్టానమైనటువంటి ఏ కూటస్థ చైతన్యం ఉన్నదో ఈ చైతన్యం చేతనే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యము ఉంది. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ మరియు పరమాత్మ వేరు కాకుండా ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అయితే ఈ ప్రత్యేక భిన్న పరమాత్మయే పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని యొక్క యోగం అంటే అతని యొక్క కలయిక అతనిచే అభేద జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. కాబట్టి దీనికి యోగం అని కూడా అన్నారు. అందుకనే పురుషోత్తమ ప్రాప్తి యోగము అని చెప్పబడింది. ఇందులో పురుషుని గురించి వర్ణించేది ఉంది. మరి పురుషుణ్ణి తెలుసుకోవాలంటే ఆ పురుషునికి ఉపాధి అయినటువంటి పిండ బ్రహ్మాండాత్మకమైనటువంటి సంసారాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఉత్తమాధికారులకు సాక్షాత్గా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తే అవగతమవుతుంది. కానీ మనలాంటి మధ్యమ కనిష్టాధికారులకు చెప్పాలంటే ఏదైనా ఒక ఉపాధిని అవలంబనం చేసుకొని చెప్పవలసి ఉంటుంది. ఈ జగత్తంతా పరమాత్మకు ఉపాధి కాబట్టి ఈ జగత్తును సూచిస్తూ దీని చేత మనకు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఏమిటి ఇదంతా? సంసారం అనేది ఒక వృక్ష రూపము అని రూపకం చేస్తున్నాడు. ఈ విధంగా సంసారాన్ని వర్ణిస్తూ ఈ సంసార వృక్షం ఏదైతే ఉందో దీనికి ఆధారము అధిష్టానము ఏదైతే ఉందో అది పరమాత్మ అని మనకు ఆ పురుషోత్తముని యొక్క బోధ చేస్తున్నాడు. ఏ విధంగా అంటే మనకు పాడ్యం నాడు కానీ విధియ నాడు కానీ చంద్రుని యొక్క దర్శనము సాధారణంగా కాదు. మందదృష్టి ఉన్నటువంటి వారికి ఆ చంద్రుని యొక్క దర్శనం కాదు. ఎందుకు అనంటే చాలా సన్నగా దారం పోగులాగా ఉంటుంది కాబట్టి
మందదృష్టి వారికి చంద్రుని యొక్క దర్శనం అకస్మాత్తుగా కాదన్నమాట. అప్పుడు ఎవరికైతే చంద్ర దర్శనం అవటలేదో అటువంటి వానికి ఒకానొక సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు ఆ చంద్రుణ్ణి చూపెట్టడానికి ఆ వ్యక్తిని ఒక చెట్టుకు ఎదురుగా నిలబెట్టి అతనికి చూయిస్తున్నాడు చంద్రుణ్ణి. ఏ విధంగా అంటే, అయ్యా నీకు ఎదురుగా వృక్షం కనపడుతుందా అంటే కనపడుతుంది అంటాడు. ఆ చెట్టు యొక్క పై శాఖ, పై కొమ్మ నీకు కనపడుతుందా? అది కనపడుతుంది. మరి ఆ శాఖ యొక్క చివరి భాగంలో ఏ ఆకు కనపడుతుంది కదా, ఆ చివరి ఆకును చూడు అంటాడు. కనపడుతుందా? కనపడుతుంది అంటాడు. ఇప్పుడు నువ్వేం చెయ్యి, ఆ చివరి ఆకును కూడా వదిలేసి నేరుగా ఆకాశంలోకి చూడంటాడు. ఎందుకంటే ఈయన సరిగ్గా ఆ చంద్రుడు కనపడేలాగా ఆ యాంగిల్లో నిలబెట్టాడు ఇతన్ని. ఆ ఆకును వదిలేసి ఆకాశంలోకి చూడన్నాడు. చూస్తున్నాను. ఏం కనపడుతుంది? ఓ చంద్రుడు కనపడుతున్నాడు అన్నాడు. చూసారా? అకస్మాత్తుగా డైరెక్ట్గా ఆకాశంలో చూస్తే కనపడలేదు. కానీ ఇప్పుడు ఒక వృక్షాన్ని ఒక ఆధారంగా తీసుకొని దాన్ని నెపంగా పెట్టి దాని ద్వారా చంద్రుణ్ణి చూపెట్టాడు. అట్లా మనకు కూడా పరమాత్మ యొక్క జ్ఞానము నేరుగా చెప్తే, డైరెక్ట్గా పరమాత్మ గురించి చెప్తే తొందరగా మనకు బుద్ధిలో అది దిగదనమాట. అందువల్ల మనకు పరమాత్మ యొక్క బోధ కావాలి అని అంటే ఈ సంసార వృక్షాన్ని చూపెడుతూ మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించనున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సంసారం అనేటువంటి వృక్షమును గురించి వర్ణిస్తూ భగవంతుడు ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంశ యస్య పర్ణాన్ని యస్తం వేద సవేదవిత్ అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. దేనికైతే వేదములు ఆకులుగానున్నావో అట్టి అశ్వత్థ వృక్షం అనేది సంసార వృక్షమును పై భాగమందు వేర్లు గలది, క్రింది భాగమును కొమ్మలు గలది మరియు నాశరహితమైనది అని వేదములు ఋషులు చెప్తూ ఉన్నారు. అట్టి అశ్వత్థ వృక్షమును యథాతథంగా దాని స్వరూపమును ఎవరైతే తెలుసుకుంటారో వారు వేదం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నవారు అవుతారు అని చెప్పి ఇప్పుడు ఆ వృక్షం యొక్క వర్ణన చేస్తూ ఉన్నాడు. ఈ సంసారం అనేదే ఒక వృక్షం అన్నమాట. సంసారం అంటే మీరేమనుకుంటారు? ఏదో మేము పిల్లల వేకలతోనే వీళ్ళతో చేస్తున్నటువంటిది సంసారం అనుకుంటారు, అంతే కదా? అది కాదు. సంసారం అంటే మన యొక్క జన్మ మరణ రూప చక్రం. మనము పూర్వం కూడా అనేక జన్మల్లో జన్మిస్తూ వచ్చాము, ఇప్పుడు మానవ జన్మకు వచ్చాము. అందుకని ఈ జన్మించుట మరణించుట అనేదే ఇది సంసారము. దీనికి ఒక వృక్ష రూపకంగా రూపకం చేసి చెప్తున్నాడు. దీనికి వేర్లు, చెట్టు అంటప్పుడు వృక్షం అన్నప్పుడు దానికి వేర్లు ఉంటాయి, కాండం ఉంటుంది, శాఖలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి కదా. అదేవిధంగా మరి ఇక్కడ సంసార వృక్షానికి వేర్లు ఏమిటి, కాండం ఏమిటి, శాఖలు ఏమిటి, అవన్నీ కూడా చెప్తున్నాడు. అవ్యాకృతము, మూల ప్రకృతి, మాయా అని ఈ విధంగా అనేక పేర్లతో చెప్పబడేటువంటి ఏదైతే ప్రకృతి ఉందో, మాయ ఉందో, అదే ఈ సంసార వృక్షానికి గట్టి వేరన్నమాట. అది గట్టిగా ఉంది, దృఢంగా ఉంది. అజ్ఞానం ఎంతవరకు దృఢంగా ఉంటుంది అని అంటే మనకు జ్ఞానం కలగనంత వరకే, ఆ తర్వాత అది నష్టమైపోతుంది. కానీ ఇప్పుడు మనము వ్యవహార దశలో ఉన్నాం, అజ్ఞాన దశలో ఉన్నాం, ఇంకా మనకు పరమాత్మ అంటే ఎవరు తెలియదు. మరి ఈ స్థితిలో ఈ వృక్షము చాలా దృఢంగా ఉంటుంది. దానికి వేరైనటువంటి ఈ మాయ కూడా చాలా గట్టిగా దృఢంగా అవ్యయమై ఉంది. ఇది క్రమంగా విస్తరించి పెరుగుతూ ఉంది. దీనికి బుద్ధి అనేటువంటి బోధే. అంటే ఒక వృక్షాన్ని మనము నీరు పోయడానికి చుట్టూ కట్ట కడతాం కదా, ఆ వృక్షానికి ఆ కట్టలాగా బుద్ధి ఉంది, అహంకారం ఉంది. దీనికే మహత్తత్వం అని కూడా శాస్త్రంలో చెప్తున్నారు. ఇక బుద్ధి నుండి సమస్త వికారాలు పుడుతూ ఉంటాయి. ఈ బుద్ధి అనేటువంటి బోధ నుంచి అనేక వికారాలేమి ఇక్కడ మన బుద్ధిలో సంకల్పము, వికల్పము, కామము, క్రోధము, లోభము, మోహము అనేటువంటి ఆసురీ సంపత్తి, అదేవిధంగా అమానిత్వం, అదంబిత్వం అనేటువంటి దైవీ సంపత్తి, ఇవన్నీ కూడా బుద్ధిలోనే ఉంటాయి. ఇక దీనికి శ్రోత్రియాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు అనేక ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు అంటే మన చెవి, కన్ను, ముక్కు, నోరు,
నాలుకలు అంటే చర్మము, ఇవేమంటే ఇవన్నీ ఇంద్రియాలు అంటారు. ఇట్లా 10 ఇంద్రియాలు ఉన్నాయి. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి పంచ కర్మేంద్రియం. అంటే చెవి అనేది ఒక ఇంద్రియము, మరి చర్మం అనేది ఒక ఇంద్రియము, మరి నేత్రం అనేది ఒక ఇంద్రియము, మరి నాలుక రసనేంద్రియము ఇదొకటి, మరి గ్రహణేంద్రియం అంటే ముక్కు. వీటి ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలను మనం గ్రహిస్తాం. కాబట్టి 5 విషయాలను వాటి యొక్క జ్ఞానాన్ని గ్రహించుటకు సాధనాలు ఉన్నందువలన వీటికి జ్ఞానేంద్రియాలు అంటారు. అట్లే మనం కర్మ చేయడానికి కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. వాక్కు, మనం మాట్లాడడానికి సాధనం ఉన్నది నాలుక, వాగింద్రియం. మరి చేతులు ఆదానం ప్రదానం చేసుకుంటాం కదా, మనం ఏదైనా వస్తువుని ఇవ్వడానికి తీసుకోవడానికి చేతులు పనిచేస్తున్నాయి. అట్లే మీరు ఇప్పుడు ఇంటికాడ నుంచి ఇక్కడి దగ్గర వచ్చారు. ఎలా వచ్చారు? నడిచి వచ్చారు. సరే, కొంత దూరం వరకు వెహికల్ ద్వారా వచ్చారు. ఇప్పుడైతే ఆడ ఆశ్రమం ముందు దిగి నడిచే వచ్చారు కదా. అంటే రావడానికి కాళ్ళు సాధనమైనాయి, పోవడానికి కూడా సాధనం అవుతాయి. అంటే రావడం, పోవడం, నడవడానికి సాధనాలు కాళ్ళు, ఇవి కూడా పాదేంద్రియం అంటారు. అట్లే మలమూత్రాలను విసర్జన చేయడానికి ఉన్నటువంటి 2 ఇంద్రియాలు, అవి కూడా కర్మేంద్రియాల్లోనే గణన చేయబడతాయి. ఈ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10 ఇంద్రియాలు ఈ సంసారం అనేటువంటి వృక్షానికి తొర్రలు అంటాడు కదా. ఒక వృక్షానికి తొర్రలు కూడా ఉంటాయి కదా, పోకిలి భాగం, కొన్ని రంధ్రాలు. అట్లా ఈ శరీరం ఇదే ఒక సంసార వృక్షం అనుకోండి, దీనికి ఇవన్నీ తొర్రలు ఉన్నాయి. మరియు పృథివీ ఆది పంచభూతములే పెద్ద కొమ్మలు. పృథివీ ఆది అన్నాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అని 5 భూతాలు అంటారు. భూతాలు అంటే భయపడకండి, భూతాలు అంటే ఈ ఆకాశాది పంచభూతాలు అంటారు. అయితే ఈ భూతాలే ఈ వృక్షానికి పెద్ద కొమ్మలు, పెద్ద శాఖలు అంటాడు. శబ్దాది విషయాలే ఆకులు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు శబ్దం వినబడుతుందా లేదా? ఇది శబ్దం అంటారు. ఈ శబ్దాన్ని వినడానికి చెవి సాధనమైంది. స్పర్శము అంటే ఏదైనా ఒక విషయాన్ని మనకు స్పర్శించి గ్రహిస్తాము, ఆ స్పర్శ విషయం అంటారు. రూపము అంటే ఒక ఆకారము లేదా రంగులు, వీటికి రూపం అంటారు. ఒక వస్తువును మనం ఇది ఫలానా అని ఎలా తెలుసుకోగలుగుతున్నాము? దాని యొక్క రూపాన్ని చూసి, దాని యొక్క ఆకారాన్ని చూసి ఇది ఫలానా అని తెలుసుకోగలుగుతున్నాము. అంటే ఆ రూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాము? నేత్రేంద్రియం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము కదా. మరియు రసము అంటే మనం భోజనం చేసినప్పుడు ఆ మధురము, ఆమ్లము, లవణము, కటు, కషాయ, తిక్తం అనేటువంటి 7 రుచులు ఉంటాయి. ఆ రుచుల యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది రసనేంద్రియం నాలుక ద్వారా. అట్లే సుగంధము, దుర్గంధము ఉన్నాయి. వాటిని మనం గ్రహణేంద్రియం అంటే ముక్కు ద్వారా గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంసార వృక్షానికి ఆకులు అంటాడు. ఎందుకంటే వృక్షం ఉన్నప్పుడు ఆకులు ఉండాలి. మరి ఆకులు ఏమిటి ఈ సంసార వృక్షానికి అని అంటే ఈ శబ్దాది విషయాలే. మరియు దానికి పుష్పాలు ఏమిటి? ధర్మాధర్మములు. ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపం. ఈ పుణ్యపాపాలే ఈ సంసార వృక్షానికి పుష్పాలు అంటాడు. మరి సుఖ దుఃఖాలైనటువంటి ఫలము కదా. పుణ్యపాపాల ద్వారా మనకు సుఖము, దుఃఖం. పుణ్యం మనకు బాగా ఉంటే సుఖం కలుగుతుంది, పాపం అధికంగా ఉంటే దుఃఖం కలుగుతుంది అంటారా లేదా? మీకు బాగా కష్టం వచ్చింది అనుకో, అప్పుడు మీరేమంటారు? అయ్యో, ఏ జన్మలో ఏ పాపం చేశానో అంటారు. అంటారా లేదా? అంటే దుఃఖము దేని యొక్క ఫలమని? పాపం యొక్క ఫలము దుఃఖం. పుణ్యం చేసుకుంటే సుఖం కదా, బాగా సుఖాన్ని అనుభవించుతున్నారు. అప్పుడు అంటారు, ఆయన పెట్టి పుట్టిండయ్యా అంటారు. ఏం పెట్టి పుట్టిండు? పుణ్యం చేసుకొని పెట్టి ఇప్పుడు పుట్టాడు. ఆ పుణ్యం యొక్క ఫలమా అంటూ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సుఖ దుఃఖాలు ఈ సంసార వృక్షానికి ఫలములు. వృక్షము పక్షులకు ఏ విధంగా ఆధారమై ఉంటుందో కదా. ఒక పెద్ద వృక్షం ఇక్కడ మన దగ్గర అశ్వత్థ వృక్షం ఉంది, రాగి వృక్షం ఉంది కదా. సాయంత్రం అయినప్పుడు కొన్ని పక్షులు దాని ఎందుకు చేరుతాయి, అన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పక్షులకు అన్నిటికీ ఆ చెట్టు ఏమైంది? ఆ వృక్షం ఆధారమైంది. అట్లా ఈ సంసార వృక్షం కూడా ఆధారం ఉన్నది. ఎవరికి? సమస్త ప్రాణులకు. కేవలం మనుషులే కాదు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దేవ, తిరియగ, నర అన్ని జాతుల ప్రాణులకు ఈ సంసారం అనేటువంటి వృక్షము ఆధారం ఉన్నది. ఈ
ఈ సంసార వృక్షాన్ని ఆధారం చేసుకొని ఈ జీవులందరూ కూడా వారి వారి క్రియలు, వ్యాపారాలు, జీవన వ్యవహారాలు అన్నీ చేసుకుంటూ ఉన్నారన్నమాట. చిరకాలమునకు బ్రహ్మజ్ఞానము కలిగిన పిమ్మట పోవున్నది అవటం బట్టి బహు పురాతనమైనది. ఈ సంసార వృక్షము ఇది బ్రహ్మజ్ఞానము కలిగేంత వరకు ఇది అలాగే ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ఈ సంసారం అనే వృక్షం అంటే ఈ జన్మించుట మరణించుట అనేటువంటి మన సంసారం యొక్క చక్రం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కొనసాగుతుంది అని అంటే జ్ఞానం కలిగేంత వరకు, బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు ఇది ఉంటుంది. కాబట్టి ఇది పురాతనమైనది, అవ్యయమైనది, అనంతమైనది అని చెప్పబడింది. జ్ఞానం కలిగేంత వరకు ఇది స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఈ బ్రహ్మమే దీనికి అధిష్టానము కదా. ఈ సంసారం అనేటువంటి వృక్షానికి ఆధారం, ఏ విధంగా వృక్షానికి ఆధారం భూమి ఎలాగా ఉంటుందో అదేవిధంగా ఈ సంసార వృక్షానికి ఆధారం, అధిష్టానం ఎవరు? పరబ్రహ్మమే. ఈ పరమాత్మకు ఈ సంసార వృక్షము విహార స్థానము, వనమైంది. అదేవిధంగా మనము వినోదంగా ఉద్యానవనాల్లోకి వెళ్తూ ఉంటాం తిరగడానికి. అలా ఆహ్లాదకరంగా, వినోదంగా, సంతోషంగా తిరగడానికి ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటాం. అట్లా పరబ్రహ్మము తిరగడానికి, విహరించడానికి ఈ సంసారమే అనేటువంటి ఉద్యానవనము అంటాడు. ఎందుకని ఆ విధంగా చెప్పడం జరిగింది అని అంటే, చూడు, ఆ పరబ్రహ్మమే ఈ శరీరాలనేటువంటి ఉపాధులను తీసుకొని ఈ శరీర రూప ఉపాధులలో విహరిస్తూ ఉన్నాడు, అతడు సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది, తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. పరమాత్మ ఈ జగత్తును సృష్టించి తానే ఇందులో ప్రవేశించాడు అని చెప్పింది. ఇందులో ప్రవేశించి ఇక ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు, బుద్ధి వీటన్నిటి ద్వారా క్రీడిస్తూ ఉన్నాడు ఈ సంసారంలో. అందుకనే విహార భూమి ఈ సంసార వృక్షం అయింది ఆ పరమాత్మకు. అనగా బ్రహ్మమే అవిద్య వలన సంసారిత్వాన్ని పొందినట్లు. బ్రహ్మమే సంసారాన్ని పొందినాడు. సంసారాన్ని పొందినవాడు జీవుడు ఎవరో కాదు, బ్రహ్మమే. అతడే అవిద్య వలన జీవుడైనాడు. జీవుణ్ణి అనుకుంటున్నాడు, కానీ జీవుడు అయినాడు అంటే వాస్తవంగా జీవుడు కాలే, అనుకుంటున్నాడు అవిద్య వలన, అజ్ఞానం వల్ల. ఏ విధంగా అంటే ఒక గొల్లవాడు ఉండే. గొల్లవాడు అంటే ఎవరికైనా గొర్రెలను పెంచేవాళ్ళు, గొర్రెలను మేకలను పెంచేవారికి ఏమంటారు ఇక్కడ? గొల్లవాడు అంటారు. అతడు ప్రతిరోజు ఏ విధంగా ఆ గొర్రెలను, మేకలను, ఆ మేకలను అడవిలో తింపుతూ ఉండేవాడు. వాటికి మేత కావాలి కదా, మరి దినమంతా వాటికి తింపుతూ, వాటికి మేపుతూ తీసుకొచ్చేవాడు మళ్ళీ. అయితే ఒకరోజు ఒక కొండ ప్రాంతంలో అతడు మేకలను మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉంటే ఆ కొండ గుహలో కొన్ని సింహం పిల్లలు ఆడుకుంటున్నాయి. కొండ గుహలో సింహం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నాయి. అయితే ఆ సమయంలో తల్లి సింహం లేదు అక్కడ, ఆ పిల్లలు మాత్రం ఉన్నాయి. ఆ పిల్లని చూడగానే చాలా ముద్దు అనిపించింది. చాలా చక్కగా ఉన్నాయే పిల్లలు అని అనిపిస్తుంది కదా. చిన్నపిల్లలు లేదా మేక పిల్లలు, కుక్క పిల్లలు కానీ ఇంకా ఏవైనా పిల్లలు కానీ చిన్నగా ఉన్నప్పుడు మనకు చాలా ముద్ద అనిపిస్తాయి. ఒక పిల్లని తెచ్చుకున్నాడు. ఏ పిల్లను? సింహం పిల్లను తెచ్చుకున్నాడు. తెచ్చుకొని దానికి మరి ఆహారం కావాలి కదా. మరి ఆ సింహం అయితే మాంసాహారి, మాంసం తెచ్చి పెడుతుంది పిల్లలకు. మరి వీడు ఏం ఏం పెట్టాలి? ఇప్పుడు తన దగ్గర ఉన్నది ఏదో అదే, ఆ గొర్రెల పాలు, మేకల పాలు ఆ పితుకుతాడు, తాను ఉపయోగం చేసుకుంటాడు. కొన్ని పాలు ఆ సింహానికి తాగిపిస్తాడు అన్నమాట. ఈ విధంగా దాన్ని పాలు పోసి పెంచుతూ ఉన్నాడు. మరియు కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని ఏ విధంగా కుక్కలను కూడా వెంట పెట్టుకొని పోతారు ఆ గుల్లవాళ్ళు, ఆ విధంగా ఆ సింహం పిల్లను కూడా వెంట పెట్టుకొని ఆ మేకలతో పాటు తింపుతూ ఉన్నాడు కదా. ఇంత 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 చాలా పెద్దగా అయింది సింహం. పెద్దగా అయింది, కానీ అది ఏమనుకుంటుంది అని అంటే ఆ గొర్రెల పాలు తాగుతుంది, ఆ గొర్రెల లోపలనే ఉంటుంది, వాటితోనే ఉంటుంది. కానీ వాస్తవంగా సింహానికి గొర్రెలకు మిత్రత ఉంటుందా? మేకపిల్ల కనపడిందంటే వెంటనే జంప్ చేసి తినేస్తుంది, ఎందుకంటే మాంసాహారం ఉంది. కానీ దీనికి ఆ విధంగా అలవాటు చేయలేదు కదా ఎవరు? ఆ గొల్లవాడు. పాలు తాగించేవాడు, ఆ గొర్రెలతో తింపేవాడు. ఆ గొర్రెలను ఏ విధంగా పిలుస్తాడో దీన్ని కూడా అదే విధంగా పిలుస్తున్నాడు. పిలిచేసరికి
అది నిజంగా నేను గొర్రెనే అనుకున్నది. అది ఆ సింహం నేను గొర్రెనే అనుకున్నది. అనుకొని వాటితో తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆ పర్వతంలో దీనికి తోడుబుట్టులు ఉండే కదా, ఇంకా 2-3 పుల్లలు, అవి కూడా పెద్దగా అయినాయి. దీంతో పాటు ఇది ఎంత పెద్దగా అయిందో అవి కూడా అక్కడ అంత పెద్దగా అయినాయి. అయితే ఆ పర్వతం నందు ఉన్నటువంటి ఆ సింహము అది ఈ గొర్రెలతో తిరుగుతున్నటువంటి సింహాన్ని చూసింది. చూసి అరే రే 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 గొర్రెలల్లో సింహం తిరుగుట ఆశ్చర్యం. గొర్రె కనపడితే చంపి తినేవైతే మా అలవాటు, సింహం యొక్క అలవాటు. కానీ వాటితో పాటు కలిసి తిరుగుతుందే సింహం, మా జాతి సింహము, ఇది విచిత్రం ఉందే అని అది ఆ కొండ మీద నిలబడి ఒక్కసారి గర్జించింది. ఆ సింహం గర్జించేసరికి ఆ సింహం యొక్క ధ్వని విని ఈ గొర్రెలు మేకలు అన్నీ భయపడి పలాయనం చిత్తగించాయి. అప్పుడు ఈ సింహం కూడా పరిగెత్తుతుంది వాటితో పాటు. నేను సింహం అనే జ్ఞానం దానికి లేదు, నేను కూడా గొర్రెనే అనుకున్నది. అవి పరిగెత్తే ఇది పరిగెత్తుతుంది. అప్పుడు అది చూసి ఆ కొండ మీద ఉన్నటువంటి సింహానికి మరీ ఆశ్చర్యం అనిపించింది. అరే అరే ఎంత ఎడ్డిది ఆ సింహము, నేను గర్జిస్తే అది కూడా భయపడి పరిగెత్తుతుందే అని అనుకొని ఆ కొండ మీద ఉన్నటువంటి సింహము గట్టిగా కేక వేసి పిలిచింది. ఏ గొర్రెల్లో ఉన్న సింహమా ఆగు ఆగు అని అనగానే ఇది ఆగింది. నన్నే పిలుస్తున్నాడు కాబోలని ఆగింది. ఆగిన తర్వాత ఆ సింహం దిగి వచ్చి దీని దగ్గరికి వచ్చి, ఏమే నువ్వు సింహాని వై ఉండి గొర్రెలతో తిరుగుతున్నావేమిటి? నువ్వు సింహాని ఉన్నావు, గొర్రెలను చంపుకునే తినే అలవాటు మనకుంది కానీ గొర్రెలతో తిరిగే అలవాటు మనకు లేదే, నువ్వు ఇట్టటి తిరుగుతున్నావు అని ఆ పర్వతంలో ఉన్నటువంటి సింహం దీన్ని అడిగితే ఈ గొర్రెల్లో ఉన్న సింహం అంటది, ఏమయ్యా నేను ఎట్లా సింహాన్ని అవుతా, నేను గొర్రెనే అంటది. అరే అరే ఎంత ఎడ్డివానివి నువ్వు, ఎంత అమాయకుడు నువ్వు గొర్రెవెట్లయితావయ్యా? చూడు ఆ గొర్రెలను చూడు, వాటికి తోక చూడు, వాటి మూతి చూడు, వాటి చెవులు చూడు, వాటి కన్నులు చూడు, వాటి శరీరం చూడు, నీ శరీరం చూడు ఎట్లా ఉంది, వాటిలాగా ఉందా, వాటితో పోలిక ఉందా నీ శరీరానికి చూడు అంటే ఈ సింహం నమ్ముతలేదు, ఒప్పుకుంటలేదు. నేను గొర్రెనే, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నేను గొర్రెనే అంటది. అయితే నువ్వు గొర్రెవా సింహానివా నేను చూపెడతాపా, నీకు నిరూపిస్తాపదా అని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావిలో నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో చూడు, ఆ నీటిలో తొంగి చూడు. 2 సింహాలు నీటిలోకి తొంగి చూశాయి. తొంగి చూసిన తర్వాత చూడు, నా ముఖము నీ ముఖము సమానంగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. నా కళ్ళు నీ కళ్ళు సమానంగా ఉన్నాయా లేదా? అవును ఉన్నాయి. నా చెవులు నీ చెవులు చూడు, సరిగ్గానే ఉన్నాయి. చూడు నా మెడ మీద అది దానికి వెంట్రుకలు ఉంటాయి కదా సింహానికి, నా యొక్క జూలు ఆ వెంట్రుకలు నాకు ఎలాగ ఉన్నాయో నీకు అలాగే ఉన్నాయా లేదా చూడు. ఉన్నాయి. ఒకసారి కాలి పైకెత్తి అలాను ఇట్లా పంజా, ఏమంటారు దీనికి, పంజా అంటారు. ఇది విప్పి ఇట్లా లేబట్టి ఇట్లా ముందుకాను అనగానే అది అన్నది, ఇది కూడా అన్నది. దాని యొక్క కాలు దీని యొక్క కాలు, దాని వేళ్ళు దీని వేళ్ళు సేమ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. చూస్తున్నావా? మరి ఇప్పుడు నీకు నాకు పోలికలు ఉన్నాయంటే నువ్వు నా జాతి వాడవేనా కాదా చెప్పు. నేను సింహాన్ని ఉన్నా, నువ్వు కూడా సింహంవే, నువ్వు మేకవు కాదు అని బాగా నచ్చజెప్పేసరికి అప్పుడు దానికి అనిపించింది, నిజమే, గొర్రె లక్షణాలు నా దగ్గర లేవే, ఈ సింహం యొక్క లక్షణాలే ఉన్నాయి నా దగ్గర. అంటే నేను సింహం జాతి వాడినే, అంటే నేను కూడా సింహమునే అని తెలుసుకొని అప్పుడు అది ఆ అడవి సింహంతో పాటు ఇది కూడా అడవిలోకి వెళ్ళిపోయింది. ఇదో చిన్న కథ. అట్లా మన కథ ఉన్నది గట్లే. ఇదంతా ఎందుకు చెప్పిన దృష్టాంతం, మన కథ అట్లే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా, పరమాత్మ ఈ శరీరాన్ని తయారు చేసి తానే స్వయంగా ఇందులో ప్రవేశించాడు. ఇప్పుడు ఇందులో మాట్లాడేది ఎవరు, చూసేది ఎవరు, నడిచేది ఎవరు, తినేది ఎవరు, పడుకునేది ఎవరు, ఇందులో ఉన్నోడే కదా. మరి ఇందులో ఎవడున్నాడని చెప్పుకున్నాం పరమాత్మనే కదా. మరి ఇందులో ఉన్నది పరమాత్మనే కాబట్టి మరి ఇప్పుడు నేను అనేది ఎవరు? మనం అందరం నేను అంటున్నావా లేదా? నేను లక్ష్మిని, నేను సుజాతను, నేను రామయ్యను, నేను మల్లయ్యను అంటున్నావా లేదా? మరి ఎవరు ఇలా నేను అనేది? పరమాత్మనే కదా. పరమాత్మనే అయి ఉండి మనము ఏమనుకుంటున్నాము, నేను జీవుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను
క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, ఆ రామయ్యను, ఎల్లయ్యను, మల్లయ్యను, పుల్లయ్యను, ఆనందరావు, ఆ కృష్ణారావు, గోవిందరావు అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఇందులో ఉన్నది అతడే, పరమాత్మనే. అయితే మనం మర్చిపోయి నేను జీవుని అనుకుంటున్నాం. నేను మొన్న పుట్టినా కొన్ని రోజులైతే చచ్చిపోతా అనుకుంటాం. కానీ వాస్తవంగా మనం పుట్టే వాళ్ళం కాదు, చచ్చే వాళ్ళం కాదు. ఎవరు పుడతారు, ఎవరు చస్తారు? శరీరం పుడుతుంది, శరీరం చస్తుంది. అంతేగాని ఆత్మ చచ్చేది కాదు, పుట్టేది కాదు. మరి ఇప్పుడు ఆత్మ అంటే ఎవరు? స్వయంగా నీవే కదా. మరి నువ్వు చస్తావా, పుడతావా? లేదు. మనం భయపడుతున్నాం, శరీరం చచ్చిపోతుందేమో అని చచ్చిపోతా అనుకుంటున్నాం కదా. శరీరం చస్తుంది, పుడుతుంది. ఇప్పుడు ఇవాళ ఈ శరీరం ఉన్నది, ఇది పోతుంది, మరొక శరీరం వస్తుంది. మనం ఏ విధంగా దుస్తులు మారుస్తామా లేదా ప్రతిరోజు? అదేవిధంగా ఇవి కూడా ఒక దుస్తుల్లాగా మారుస్తాం. మనం పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు, ఇది వేరే శరీరం వచ్చింది. ఇప్పుడున్న శరీరం ముందు ఉండదు, ఇంకో శరీరం వస్తుంది. ఇట్లా మారుస్తూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఆ దుస్తులు మార్చేవాడు నిన్న ఏ దుస్తులు ధరించిండో ఇవాళ వాడే ఆ దుస్తులను, కొత్త దుస్తులను ధరిస్తున్నాడా లేదా? ఇవాళ ఏ దుస్తులు ధరించిండో రేపు వేరే దుస్తులను ధరిస్తున్నాడు. ఈ దుస్తులను ధరించేవాడు నిన్న, ఈరోజు, రేపు వాడే ఉంటాడా? నిన్న ఒకడే ఉన్నాడు, ఇవాళ మరొకడు ఉన్నాడు, రేపు మరొకడు ఉంటాడు. ఇట్లా ఏమైనా ఉందా? ఒకడే ఉంటాడు. దుస్తులు మారుతూ ఉన్నాయి. అట్లా శరీరాలు మారుతూ ఉన్నాయి. కానీ మనము మారేవారం కాదు. శరీరాలు ఉంటాయి, పోతాయి ప్రారంధానుసారంగా. కానీ మనం మరణించే వాళ్ళం కాదు, మరి జన్మించే వాళ్ళం కూడా కాదు. ఎప్పుడూ ఉండేవాళ్ళం అన్నమాట. అయితే ఆ పరమాత్మనే ఈ శరీరంలో వచ్చి అతడు ఇందులో క్రీడిస్తూ ఉన్నాడు. అంటే అనేక విషయాలతో భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ పరమాత్మకు ఈ శరీరము, ఈ సంసార వృక్షము ఏమైంది అంటే ఒక ఉద్యానవనమైంది అంటారు. అయితే ఇట్టి సంసార వృక్షము ఇది ఎన్నడో ఒకనాడు పోతుంది. ఎందుకు? ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం ఎన్ని రోజులు ఉంటుంది? ఎవరైనా కొట్టేస్తే పోతుంది కదా, గుడ్డలతో నరుకుతారు కదా, రంపంతో కోస్తారు, కొట్టేస్తే పోతుందా లేదా? పోతుంది. పోనీ ఎవరు దాన్ని కొట్టేయలేదు అనుకో, అయినా కానీ ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని సంవత్సరాలు ఉంటావు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఉంటే ఉండుగాక. కానీ ఎన్నడో ఒకనాడైతే మళ్ళీ అది ఎండిపోయేదే కదా, నాశనం అయ్యేదే కదా. ఉదాహరణకు మన శరీరమే చూడండి. ఇప్పుడు ఉంది ఈ శరీరము, ఇది సహజంగా, దీనికి ఎవరు కూడా గాయపరచకున్నా, చంపకున్నా సహజంగా ఇది ఒకనాడు చస్తుందా లేదా? పోతుందా లేదా? ఆ నమ్మకం మీకు ఉందా లేదా? ఉంది కదా. తప్పకుండా ఎవరికి కూడా తప్పలేదు. ఆ రామునికి, కృష్ణునికే తప్పలేదు, మనకెట్లా తప్పుతుంది చెప్పండి? ఆ రాముడు కూడా శరీరాన్ని వదిలిపెట్టిపోయాడా లేదా? సరయూ నది లోపల తన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా అంత్య సమయం లోపల ఆ బోయేవాడు కొట్టిన బాణం చేత కాలు గుచ్చుకున్న తర్వాత అదొక నిమిత్తంగా అయి అంతటితో తన శరీరాన్ని వదిలి మళ్ళీ వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు. మరి ఆ కృష్ణుడికి, రామునికి శరీరాన్ని వదలక తప్పలేదంటే మనకు తప్పుతుందా? అందువల్ల శరీరాలు పోతాయి, కానీ మనము పోయేవాళ్ళం కాదు. ఇది తెలుసుకోవాలి మంచిగా. ఇప్పుడు నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మరణావస్థ ప్రాప్తమైంది అనుకో శరీరానికి, అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది అంటారా? శరీరానికి మరణావస్థ వచ్చింది అనుకో, కానీ నువ్వేమని తెలుసుకున్నావు? నేను మరణించేవాడిని కాదు, నేను పుట్టేవాడిని కాదు. మరి ఎవరు చస్తారు? శరీరము. మరి అది చేస్తే నాకేమున్నది? నాకేం నుక్సాన్, నాకేం నష్టం ఉన్నది? నేనైతే దీనికంటే వేరుగా ఉన్నాను కదా. అది చస్తుంది, దాని ప్రారంభానుసారంగా చస్తుంది. మరి నేను ఉంటాను, నేను చచ్చేవాడిని కాదు అని ఇట్లా నిశ్చయం అయిన తర్వాత మళ్ళీ నీకు దుఃఖం కలుగుతుందా? కలగదు. ఎందుకు? నువ్వు ఉంటావే కదా. అట్లా ఈ విధంగా దృఢ నిశ్చయం చేసుకోవాలి. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆత్మజ్ఞాన రూపముకు కత్తిచే ఛేదించేంత వరకు ఉంటుంది కదా. దీన్ని ఛేదించడానికి, దీన్ని నరికివేయడానికి ఆత్మజ్ఞానం అనేటువంటి కత్తి, ఖడ్గం లేదా గొడ్డలు అనుకోండి, రంపం అనుకోండి, దాని చేత ఇది నష్టమవుతుంది, ఛేదింపబడుతుంది. అప్పుడు మన యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి, మనకు ప్రతిబంధకాలు ఏమున్నాయి అంటే అడ్డుగా నిలిచేటువంటి, అంటే జన్మించుటకు, మరణించుటకు హేతువులు, కారణములు ఏవి? మన కర్మలు. మళ్ళీ పుడతామంటే ఎందువల్ల పుడతామో? కర్మ ఉంటే పుడతాము. పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఇప్పుడు ఈ జన్మకు వచ్చాము.
ఈ జన్మలో అనేక కర్మలు చేస్తున్నాం. ఈ కర్మానుగుణంగా మళ్ళీ ఉత్తర జన్మ, తర్వాత జన్మ వస్తుంది. ఈ విధంగా మనకు పుట్టడానికి చావడానికి మన కర్మనే కారణము, అదే ప్రతిబంధకము. అందువల్ల ఆ కర్మలన్నీ కూడా కాలిపోతాయి. దేని చేత? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఈ కర్మలన్నీ కూడా కాలిపోతాయి. ఎప్పుడైతే జన్మకు హేతువులైనటువంటి కర్మలన్నీ కాలిపోతాయో ఇక మనకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా. నీ కర్మ గాలిపోను అంటారు కొంతమంది. అనంగా విన్నారా ఎప్పుడన్నా మీరు? నీ కర్మ గాలిపోను. వాడు ఇప్పుడు మనకి ఏమన్నట్టు? మనకు తిట్టినట్ట లేదా దీవించినట్ట? తిట్టిండా? నీ కర్మ కాలిపోతే ఏమవుతుంది? మళ్ళీ జన్మ లేకుండా మోక్షం కలుగుతుంది కదా. జన్మనే లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఈ పుట్టుడు చచ్చుడు, ఈ పిల్లలు కనుడు, ఈ పనులు చేసుకునుడు, ఈ దుఃఖాలు సుఖాలు రోగాలు నొప్పులు, ఇవన్నీ దుఃఖాల కంటే మనకు జన్మ రాకుంటేనే మంచిది కదా. జన్మరాని స్థితి మోక్షమే కలుగుతుంది కదా మనకు. మరి అటువంటి మోక్షాన్ని కలిగేట్లాగా వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు, నీ కర్మ గాలిపోను అని. అంతేనా? ఎట్లా గాలిపోతుంది కర్మ అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని చేత. ఏమి జ్ఞానము? మన జ్ఞానమే. ఎవరి జ్ఞానం? మంది జ్ఞానం కలిగితే మనకేం లాభం? అంతే కదా. మంది కథలు వింటే మనకేం లాభం? మనం ఎవరము? ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, భగవంతుడే ఈ శరీరాన్ని నిర్మాణం చేసి ఆయన ఇందులోనే ప్రవేశించాడు అన్నప్పుడు ఇందులోనే పరమాత్మని తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు నేను అనేవారెవరు? పరమాత్మనే అని తెలుసుకుంటే ఒడిచిపోయా. ఇదే బ్రహ్మజ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం. ఇంకేమున్నది? ఆ కొండందవి ఎలకను పట్టినట్టు ఉన్నది వేదాంతం అంతా కదా. అబ్బో పెద్ద వేదాంతం చెప్పొచ్చావులే అంటారు కదా. అంటారా లేదా? ఎవరైనా అమ్మగారులు ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం ముదిరింది అనుకో కొద్దిగా, అప్పుడు ఏమంటే అబ్బో పెద్ద వేదాంతం చెప్పొచ్చావులే అంటారు. ఏం వేదాంతం అంటే వాళ్ళకి ఏంటంటే వేదాంతం అంటే పెద్ద కఠినము అని అనిపిస్తుంది. ఏం కఠినం లేదు వేదాంతం. ఒక 5 నిమిషాల్లో మీకు తెలిసిందా లేదా వేదాంతం? అంతకింతే, ఏం లేదు వేదాంతం అంతకింతే. ఇప్పుడు మనం తెలుసుకున్నామా లేదా? ఈ శరీరంలో ప్రవేశించే పరమాత్మ, ఇందులో నేను అనేది ఎవరు? నేను పరమాత్మనే. అయిపోయి ఇంతే వేదాంతం. ఇది తెలుసుకున్న తర్వాత ఇక మనకు దుఃఖాలు ఉండవు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. దీనికే మోక్షం అంటారు. మోక్షం అంటే అదేదో బజార్లో దొరికేది కాదు, మనకు వీధిలో కొట్టులో దొరికేది కాదు. మోక్షం అంటే తెలుసుకోవడమే మోక్షం, అంతే. ఇదే మోక్షం అంటారు. మరి ఈ మోక్షం కలగాలంటే మనకు జ్ఞానం కావాలి. ఎవరి జ్ఞానం? మన జ్ఞానమే. నేనెవరిని అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తెలుసుకున్నాం, మన పరమాత్మే తెలుసుకున్నాం. అది గట్టిగా ముడేసుకోండి. ఇక గట్టిగా ముడేసుకోండి. ఆ ముడి విప్పనీయకుండ్రి. ఆ ముడి విప్పనీయకుండ్రి, గట్టిగా ముడేసుకోండి కదా. అప్పుడు ముడేసుకుంటారు కదా మీరు గట్టిగా. ఎప్పుడు వేస్తారు కదా ముడి, అప్పుడు అతనికి మనకు ముడేస్తారా లేదా? బ్రహ్మముడి. ఇప్పుడు తెలిసింది. ఆ ముడి ఎప్పటికి ఉంటుందా? ఆ ముడి ఎప్పటికి ఉంటుందా? ఎప్పటికి ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. మరి ముడి ఆడున్నది ఇప్పుడు, అంతే కదా. ఎవరికి మొదలు పర్మిషన్ వస్తే, కాలు వస్తే వాళ్ళే పోవాలి పడుతుంది కదా. ఎవరో ఒకరు పోతారు. ఇక ముడి ఆడున్నది గట్టిగా. కానీ ఈ ముడి గట్టిగా వేసుకొని ఇది ఊసిపోయేది కాదు. ఇక నేను బ్రహ్మను అనేటువంటి ముడి, ఇది బ్రహ్మముడి. అక్కడేసే బ్రహ్మముడి అది వేరే, ఇది బ్రహ్మముడి. అంటే నేను బ్రహ్మను అని తెలుసుకొని గట్టిగా ముడేసుకొని, ఇది తెలుసుకున్నట్లయితే ఇక మనకు దుఃఖాలే ఉండవు. అయితే ఆ మోక్షం అనేది ఎప్పుడు దొరుకుతుంది స్వామీజీ? చచ్చిన తర్వాతనా? అట్లలే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, గట్టిగా నిశ్చయం అయితే ఇదే మోక్షం, అంతే. ఇప్పుడే ముక్తులైపోయినారు, ఎప్పుడో కాదు, కాలాంతరంలో కాదు. ఇదన్నమాట. దీనికోసమే ఇదంతా సత్సంగాలు, ప్రవచనాలు, భగవద్గీతలు, రామాయణం, భాగవతం ఇవన్నీ ఏం చెప్తాయి? ఈ ఒక్క ముచ్చటనే. 18 పురాణాలు, రామాయణం, భాగవతం, భారతము, సకల ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కలిసి ఒకటే ముచ్చట చెప్తాయి. ఏం లేదు, నువ్వు బ్రహ్మవు, ఇంతే ముచ్చట. ఇంత తెలుసుకుంటే ఒడిచిపోయా. అయితే ఈ సంసార వృక్షము ఎప్పుడు నివృత్తి అవుతుంది, ఎప్పుడు లేకుండా పోతుంది అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి ఖడ్గం చేత ఛేదించబడి సకల ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి కేవల ఆత్మనిష్ఠుడై సంసార బంధం నుండి విడుబడతాడు. దానికే కైవల్య పదము, మోక్ష పదము, అమృత పదము అంటారు. దానికే వృక్షం యొక్క ఆకులను దూసివేసినను. అయితే ఈ వృక్షాన్ని
ఏ విధంగా నాశనం చేస్తే పోతుంది, నాశనం చేసే పద్ధతి చెప్తున్నాడు. ఒక్కోసారి వేసవి కాలంలో ఆకులన్నీ కూడా రాల్చుతుంది వృక్షం, ఒక్క ఆకు కూడా ఉండదు, ఆకులన్నీ రాల్చుతుంది. రాల్చినంత మాత్రాన వృక్షం చనిపోయినట్ట? లేదు లేదు, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ చిగురిస్తుంది. లేదా ఆ మీది చిన్న చిన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కొట్టివేసామనుకో, అప్పుడు వృక్షం చనిపోయినట్ట? లేదు, ఆ కొమ్మలు పోయినా కానీ మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు ఉదయిస్తాయి దాన్ని. లేదా పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా కొట్టేసి ఆ కాండమును అలా ఉంచామనుకోండి, కాండం ఉంటుంది కదా మ్రాణు, దాన్ని అలా ఉంచాము, మీది శాఖలన్నీ కొట్టేసామనుకో, ఇప్పుడు చెట్టు పూర్తిగా చనిపోయినట్ట? లేదు, మళ్ళీ శాఖలు వచ్చేస్తాయి కదా. పోనీలే అంటూ మనము భూమికి సమానంగా, భూమికి మొదలంటే నరికేసామనుకో, ఇప్పుడు చెట్టు పూర్తిగా చనిపోయినట్టేనా? మళ్ళీ ఎగురుస్తుంది. ఆ మ్రాణు ఏదైతే మనం నరికేసామో దాని చుట్టూ మళ్ళీ ఎగురులు వచ్చేస్తాయి, మళ్ళీ లేస్తుంది. మరి ఎట్లయితే చెట్టు పూర్తిగా నష్టమవుతుంది మీరు చెప్పాలి. బుల్డోజర్ పెట్టాలి, బుల్డోజర్ పెట్టి మొత్తం వేర్లతో సహితంగా పెకిలిస్తే ఆ చెట్టు పూర్తిగా నష్టమైపోతుంది. చూసారా? కూకటి వేర్లతో అంటారు, కూకటి వేర్లతో సహితంగా పెకిలిస్తే ఆ చెట్టు పూర్తిగా నశించిపోతుంది. అదేవిధంగా చూడు, ఈ సంసార వృక్షం ఎలా నష్టమవుతుంది అంటే, ఇప్పుడు ఏ విధంగా ఆకులు రాల్చడము, చిన్న చిన్న కొమ్మలు నరికివేయడము, పెద్ద కొమ్మలు నరికివేయడము, మ్రాణును నరికేయడము, ఈ పనులేమీ సరిపోలే అక్కడ చెట్టు నాశనం కావడానికి. అట్లా ఇక్కడ మన సంసార వృక్షం నాశనం కావాలంటే, అంటే జన్మించుట మరణించుట అనేదే సంసారం. ఈ సంసార వృక్షం నాశనం కావాలంటే సామాన్యంగా ధర్మ కార్యాలు చేయుచుండిన కొంతకాలానికి స్వర్గలోకానికి వెళ్తారు. చూడు, మనం పుణ్యకర్మలు చేసుకుంటాం మనం కదా, యజ్ఞాలు చేస్తాము, యాగాలు చేస్తాము, దానము ధర్మము వగైరే చేస్తూ ఉంటాం. దాంతో ఏం కలుగుతుంది మనకు? ఇప్పుడు దానం చేస్తారు, ఎందుకని దానం చేస్తారు చెప్పండి? పుణ్యం కలుగుతుంది, అంతే కదా. మరి పుణ్యం యొక్క ఫలం ఏమిటి? నువ్వు అధికంగా పుణ్యం చేసుకున్నావు అనుకో, స్వర్గానికి పోతావు కదా. స్వర్గం పోయి అక్కడ ఉచ్చకోటి భోగాలు అనుభవిస్తావు, శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భోగాలు అనుభవిస్తావు అక్కడ కదా. అనుభవించి 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 ఎంతవరకు ఉంటావు అక్కడ అంటే, ఎంతవరకు ఉంటారు? ఇప్పుడు మీరు చార్ధామ్ యాత్రకు పోయారనుకో, ఏది బద్రీనాథ్, కేదార్నాథ్, అక్కడ తిరగడానికి వెళ్ళారు. ఎంతసేపు తిరుగుతారు అక్కడ? జేబు గరం ఉన్నంత వరకు కదా, జేబు వేడిగా ఉన్నంత వరకు ఉంటారు. జేబు చల్లబడింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? వెనక్కి తిరిగి వచ్చేస్తారు, అంతే కదా. అట్లా మరి స్వర్గం పోతే ఎంతవరకు ఉంటాము అంటే, మన పుణ్యం ఉన్నంత వరకు ఉంటాము. పుణ్యం ఒడిసిందా అయిపోయారు, మళ్ళీ మర్త్యలోకానికి, మనుష్యలోకానికి మళ్ళీ రావాల్సిందే. అక్కడ ఉంచుకోరు, మనల్ని పంపిస్తారు అంతే. నేను పోనంటే కూడా వాళ్ళు ఊరుకోరు, మనకు ఇటువైపు ఆ భూలోకం వైపుకు ముఖం తింపి మనల్ని నెట్టేస్తారు పో అని, అక్కడ ఉంచుకోరు. చూడు, పుణ్యం చేసుకుంటే కూడా మళ్ళీ రావాల్సి వచ్చింది కదా. అంటే మళ్ళీ మనుషుల్లోకానికి వస్తున్నామంటే ఎట్లా వస్తాము? మళ్ళీ పుడితేనే కదా మళ్ళీ మనుషులమే పుడతాం కదా. మళ్ళీ జన్మ తప్పిందా? స్వర్గం పోయినా కానీ జన్మ తప్పిందా? మళ్ళీ జన్మకు వచ్చేస్తున్నాం. చూసారా? మరింత దృఢమైనటువంటి యాగాదులు వగేరే చేశారనుకో, దీర్ఘకాలికమైనటువంటి యాగాలు ఉంటాయి, కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా చేసేటువంటి సత్రయాగం మొదలైనవి ఉంటాయి. అటువంటివి చేసినా కానీ స్వర్గం కంటే ఉన్నతమైనటువంటి లోకాలకు పోతే పోదువుగాక. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఏముంది? ఆ పుణ్యం ఒడిచేంత వరకే ఉంటావు, ఆ తర్వాతనో మళ్ళీ తిరిగి రావాల్సిందే. చూసారా? ఈ విధంగా మంచి భక్తి చేశావు, మంచి ఉపాసన చేశావు, భగవద్భక్తి చేసావు అనుకో, అప్పుడు బ్రహ్మలోక పర్యంతం కూడా నువ్వు వెళ్ళొచ్చు, బ్రహ్మలోక భోగాలు కూడా అనుభవించవచ్చు. కానీ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తనో అర్జున అని మనకు ఇదే భగవద్గీత చెప్తుంది. బ్రహ్మలోకం పోయినా కానీ మనకు మళ్ళీ జన్మ తప్పదు. చూడు, ఈ సంసార వృక్షం నాశనం కావాలంటే ఈ ఉపాయాలు ఏమీ కుదరడంలే. దానము ధర్మము యాగము యజ్ఞము ఇవన్నీ చేస్తే కూడా సంసార వృక్షము నాశనం కావడంలే, మళ్ళీ పునర్జన్మ కారణమవుతున్నాయి. మరి ఎలా నాశనం అవుతుందయ్యా? హిరణ్య గర్భలోకానికి వెళితే కూడా మళ్ళీ తిరిగి రావడం తప్పడం లేదు. మరి ఎలా ఈ సంసార వృక్షం నాశనం అవుతుంది?
ఏ విధంగా బాహ్యమైనటువంటి ఆ వృక్షాన్ని బుల్డోజర్ పెట్టి వేర్లతో సహితంగా కూకటి వేర్లతో సహితంగా పెకిలించి వేశాం కదా. మరి ఆ విధంగా దీనికి కూకటి వేర్లు ఏవి ఉన్నాయి? దీనికి ఈ సంసార వృక్షానికి కూకటి వేర్లు ఏమున్నాయి? అవిద్య, అజ్ఞానం. తెలిసిందా? ఈ సంసార వృక్షానికి కూకటి వేర్లు ఏమున్నాయి? అవిద్య, అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పెకిలించేయాలి. పెకిలించేస్తే సంసార వృక్షము లేకుండా పోతుంది. మరి ఆ అజ్ఞానం ఏ విధంగా పెకిలించేస్తాము అంటే జ్ఞానం చేతనే. ఎవరి జ్ఞానం? మన జ్ఞానమే. ఏమని? నేనే పరమాత్మను అని ఈ విధంగా తెలుసుకున్నట్లయితే ఈ అజ్ఞానం నష్టమవుతుంది. అజ్ఞానం ఆ పూకటి వేళ్ళతో సహితంగా ఎప్పుడైతే పెగిలించేసామో ఈ వృక్షం ఉండదు. ఇక వృక్షం కూడా నష్టమైపోతుంది. అంటే మనకు పునః జన్మించుట, మళ్ళీ జన్మించుట, మళ్ళీ మరణించుట, మళ్ళీ జన్మించుట, మళ్ళీ మరణించుట, పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఇక ఉండవన్నమాట. అంటే ఇక మనకు దుఃఖాలు ఉండవు. ఎందుకు? జన్మించడం అంటేనే దుఃఖం కలుగుతుంది. జన్మనే లేకపోతే ఎవరికి దుఃఖం? దుఃఖాలే ఉండవన్నమాట. మరి మీ అందరికీ దుఃఖాలు ఉండాలనుకుంటున్నారా? దుఃఖాలు కావాలనుకుంటున్నారా? వద్దు కదా. మరి దుఃఖాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ జన్మనే లేకుండా చేసుకోవాలి. జన్మనే లేకుండా చేసుకోవాలి. అది ఎట్లయితుంది? జ్ఞానం చేత అవుతుంది. జ్ఞానాన్ని పొందితే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఏమని తెలుసుకున్నారు? నేను బ్రహ్మమునే, నేను పరమాత్మనే అని తెలుసుకున్నారు. ఇది గట్టిగా ముడేసుకోండి. సరే, ఆ విధంగా తెలుసుకుంటే అదే తెలివి. తెలివి అంటేనే జ్ఞానం. అది గట్టి పడితే ఆ జ్ఞానం నష్టమైపోతుంది. అజ్ఞానం నష్టమైతే మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మళ్ళీ దుఃఖం అంటూ ఉండదు కదా. మనకు దుఃఖాలు ఎవరు కూడా కోరరు కదా. నాకు దుఃఖం కావాలని కోరుతారా? ఎవరు కూడా కోరరు. మరేం కావాలి? సుఖం కావాలి. ఎటువంటి సుఖం కావాలి? ఎప్పుడూ తరగని సుఖం కావాలి. అదే కోరుతారా? ఇట్లా వచ్చి అడ్డిపోయే సుఖం కావాలన్నా? తరగని సుఖం కావాలి. ఆ సుఖం కావాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కదా. దుఃఖాలు ఎవరు కోరారంటే ఆ కుంతీదేవి కోరుకున్నది. మీకు తెలుసా? కుంతీదేవి నాకు దుఃఖాలు కావాలి, ఏ కృష్ణ, హే భగవాన్ అని కోరుకుంది. విపదస్సంతు న శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతః దర్శనం మే స్యాత్ ఆ పునర్భవ దర్శనం అని కుంతీదేవి కోరుకుందండి. హే కృష్ణ, నాకు ఎల్లప్పుడూ దుఃఖాలు కావాలన్నా. ఎవరైనా కోరుకుంటారా అట్లా? చూడు, కోరుకుంది. అయితే కృష్ణుడు అడుగుతాడు, ఏ అమ్మా, అందరూ సుఖం కావాలని కోరుకుంటారు కదా, మరి నువ్వు దుఃఖం కావాలని ఎందుకు కోరుకుంటావు అత్తమ్మ అన్నాడు. ఏమైతుంది కృష్ణునికి? కుంతీదేవి, అత్తమ్మ నువ్వు దుఃఖాలు ఎందుకు కోరుకుంటావు అత్తమ్మ అంటే, కృష్ణ, మేము దుఃఖాల్లో ఉంటేనే కానీ నిన్ను మేము స్మరిస్తాం. సుఖాల్లో ఉంటే భగవంతుడు జ్ఞాపకంకు రాడు. మేము దుఃఖాల్లో ఉంటే నిన్ను స్మరిస్తాం. అప్పుడు నువ్వు వెంటనే దర్శనమిస్తావు. నీ దర్శనం అయిందంటే ఇంకా మళ్ళీ భవదుఖం అనేది ఉండదు. భవదుఖం అంటే జన్మించుట, మరణించుట. ఆ పునర్భవ దర్శనం, ఆ మళ్ళీ ఈ భవ రూప సంసారం, ఈ దుఃఖం అనేది మళ్ళీ దర్శించేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల నాకు దుఃఖాలే కావాలి అంటే కృష్ణుని యొక్క సాక్షాత్కారం అవుతుంది, ఆయన దర్శనం అవుతుంది. ఆయన దర్శనం అయితే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. భగవంతుని దర్శనం అయినాక మళ్ళీ జన్మ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆమె ఏం కోరుకున్నట్టు? దుఃఖం కోరుకున్నదా? సుఖం కోరుకున్నదా? ఏం కోరుకున్నట్టు? ఎప్పుడూ తరగని సుఖాన్ని కోరుకున్నది ఆమె. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే నీ దర్శనం కావాలి. నీ దర్శనం కావాలంటే మాకు దుఃఖాలు ఉండాలి. దుఃఖాలు ఉంటే నేను జ్ఞాపకం చేస్తే నీ దర్శనం అయితే మాకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా. ఇప్పుడు ఏం కోరింది ఆమె? సుఖమే కోరింది. అందుకని ఎవ్వరు కూడా దుఃఖాన్ని కోరరు. ఇదన్నమాట. సరే, మరి ఈరోజు అందరు వచ్చి మాకు దర్శనం ఇచ్చారు కదా. చాలా సంతోషము. మరి ఇట్లా ప్రతిరోజు సత్సంగాలు నడుస్తూ ఉంటాయి. ఇంకా నెల రోజుల దగ్గర సత్సంగాలు నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు రండి, వచ్చి సత్సంగాలు వినండి, ఇట్లాంటి మంచి ముచ్చట్లు వినండి. మీ జన్మ ధన్యం అవుతుంది. ఇటువంటి సద్భాగ్యాన్ని మీరు పొంది తరించండి. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.